వెల్కమ్ బ్యాక్ టు వసుధ విలాగ్స్. నేను మీ సుష్మా. సో ఎలా ఉన్నారు అందరూ? సో ఇది వచ్చేసి మహాకుంభమేళా నెక్స్ట్ వీడియో. ఫస్ట్ ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను, ఎవరైనా మిస్ అయింటే వెళ్ళి దాన్ని చూడండి. దానికి కంటిన్యూషన్ ఈ వీడియో. సో మేమైతే ఘాట్ దగ్గరికి స్నానానికి స్టార్ట్ అయిపోయాము. ఆన్ ద వే ఫ్లైట్ దిగేటప్పుడు మాకు కొంతమంది పరిచయం అయ్యారని చెప్పాను కదా, వాళ్ళని కూడా ఇక్కడ నేను చూపిస్తాను. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. ఈరోజు 1 ఫిబ్రవరి. సో ఈరోజు అసలు మా ప్లాన్లో మేము వెళ్ళి స్నానం చేయాలి సంగమం దగ్గర అనే ప్లానే లేదు. జస్ట్ వీళ్ళని మేము మీట్ అయిన తర్వాత ఈ ప్లాన్ మాకు సడన్గా వచ్చింది. సో సేమ్ డే బెంగళూరు టు చెన్నై, చెన్నై టు ప్రయాగ్రాజ్ టు సంగం, అండ్ వేర్ ఫైనల్లీ did our first dip in Sangamam Ghat. So we are really blessed again. So ఇక్కడ సంగమం ఘాట్ దగ్గరికి నడవడానికి సో మా హోటల్ నుంచి ఆల్మోస్ట్ 11 కిలోమీటర్స్ ఉంది ఈ ఘాట్. సో ఫస్ట్ హోటల్లో చెకింగ్ చేసేసి మాకు పరిచయం అని చెప్పాను కదా, కిరణ్ అన్న, శోభా అక్క, సుధా అక్క అండ్ శివ అన్న. సో వీళ్ళ నలుగురు కూడా నెల్లూరు నుంచి ట్రావెల్ చేస్తున్నారు. సో నేను నెల్లూరు అనుకోకుండా జస్ట్ హ్యాపీ ఫీలింగ్ అనమాట. అగైన్ ఐ ఫెల్ బ్లెస్డ్. సో అక్క వాళ్ళ వల్ల ఫస్ట్ మేము అక్క వాళ్ళ హోటల్ దగ్గరికి వెళ్ళాం. అక్క వాళ్ళు కూడా చెక్ ఇన్ అయిపోయి ఫ్రెష్ అయ్యి సో ఒక టోటో తీసుకున్నాము. సో టోటో అంటే ఎలక్ట్రిక్ ఆటో లాగా యూపీలో. సో పర్ హెడ్ 20 రూపీస్ తీసుకున్నారు. నియర్ సంగమం దగ్గరకి వెహికల్స్ అలౌ చేయరండి. సో ఎంత దగ్గరికి వెళ్ళగలిగితే అంత దగ్గరికి తీసుకెళ్ళి వదులుతాను అని చెప్పాడు అతను. సో ఆల్మోస్ట్ 3 to 4 కిలోమీటర్స్ అవేలో మమ్మల్ని డ్రాప్ చేసేసారు. సో ఇంకా నడుచుకుంటా వెళ్ళాము. కొంచెం దగ్గరికి వెళ్ళిన తర్వాత పోలీస్ దగ్గరికి వెళ్ళి మాకు పరిచయం చెప్పాను కదా, కిరణ్ అన్న యాక్చువల్గా డాక్టరు. సో కొంచెం హెల్త్ బాగాలేదు అని చెప్పి రిక్వెస్ట్ చేసి వాళ్ళని పోలీస్ సెక్యూరిటీ వాళ్ళని పర్మిషన్ తీసుకొని ఒక షార్ట్ కట్ వేలో తీసుకెళ్లారు. సో అందుకని మేము నడిచేది కూడా చాలా తక్కువ అయిపోయింది. మోస్ట్లీ 3 to 4 కిలోమీటర్స్ నడిచాం మేము అంతే. ఇది నైట్ 10 o'clock అండి, 10-10:30 ఆ టైంలో. అక్క వాళ్ళు ఫుడ్డే తినలేదు. నేను ప్రణవి అట్లీస్ట్ మ్యాగీ అయినా తిన్నామన్నమాట. సో అయిపోయింది. సో ఫైనల్గా అక్క వాళ్ళు వెళ్ళారు, ఫస్ట్ స్నానం చేసి వస్తాము అని చెప్పేసి. నేను అక్కడ కూర్చొని అన్నీ జస్ట్ సెక్యూరిటీ లాగా ఉన్నాను. సో ఫ్రెష్గా ఫస్ట్ స్నానం అయితే అయిపోయింది మహాకుంభమేళాలో. సో అయిపోయిన తర్వాత అక్క వాళ్ళు ప్లాన్డ్గా వచ్చారనమాట. స్నానం చేసిన తర్వాత మహాకుంభమేళాలో స్నానం అయిన తర్వాత ఎవరైనా ముత్తైదులకి పసుపు కుంకుమ ఇవ్వాలి అనేసి. సో ఇక్కడైతే మీరు చూస్తున్నారు పింక్ డ్రెస్ సుధా అక్క అండ్ వైట్ డ్రెస్ శోభా అక్క. సో వీళ్ళైతే నాకు ప్రణవికి, సో ఇంకొకరు ఉన్నారు కదా ఇక్కడ అక్క వాళ్ళు వైస్ వర్సా ఇచ్చుకున్నారు. అలాగా పసుపు కుంకుమ కూడా తీసుకున్నాము అమ్మవారి దయ వల్ల. సో అలాగా అంతా ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో వీఆర్ బ్యాక్. మేమైనా మ్యాగీ తిన్నాం కదా, అక్క వాళ్ళు అసలు ఏమీ తినలేదన్నమాట. సో దే ఆర్ వెరీ హంగ్రీ. సో వీఆర్ స్టార్ట్ సర్చింగ్ ఫర్ ద ఫుడ్. అండ్ నడవటం కూడా చాలా కష్టమైంది రిటర్న్లో. ఎంత దూరం నడిచాము, మ్యాక్స్ 1.5 కిలోమీటర్ నడిచాము. సో ఇక్కడైతే వీళ్ళు ఇక్కడ చూడండి ఈ టీ ఎంత బాగుందో, చాలా టేస్ట్గా ఉందంట. బేసిక్గా నేను టీ కాఫీ తాగాను కాబట్టి జస్ట్ నేను చూసి ఎంజాయ్ చేశాను. బట్ వాళ్ళు టేస్ట్ చేసి ఎంజాయ్ చేశారనమాట. ఎవ్రీ సిప్కి బాగుంది అనుకుంటా తాగారు. సో అందుకనే నేను చూపిస్తున్నాను. ఇది ఆపోజిట్ బడే హనుమాన్ టెంపుల్కి ఉంటుంది అనమాట. ఎవరైనా మహాకుంభమేళాకి వెళ్తే ఖచ్చితంగా ట్రై చేయండి. సో అది అయిన తర్వాత వీళ్ళ ఆకలి తీరలేదు. సో ఇక్కడైతే స్పౌట్స్ చూడండి. సో ఇవి కూడా చాలా ఫ్రెష్గా 11:30 ఆ టైం, 11:30-12 o'clock అండి, ఆల్మోస్ట్ 12 o'clock midnight. సో వేడివేడిగా చేస్తున్నారు. సో మేము అటాక్ అనమాట. సో అది కూడా కంప్లీట్ చేసి వీ స్టార్టెడ్ వాకింగ్. బట్ సీరియస్లీ వాక్ చేయలేకపోయారు. ఎక్కడైతే కూర్చుందాము అనేసి జస్ట్ వీఆర్ సర్చింగ్ ఫర్ ద ప్లేస్. సో రియల్లీ అండి ఇది కూడా మ్యాజిక్ అని చెప్పొచ్చు. ఆ శివుడు పక్క నుండి ప్రతిదీ చాలా సేఫ్గా చేశారు మాకు. ఈ ట్రక్ వచ్చిన తర్వాత చూసారు కదా మేము ఎలా కూర్చున్నాము, అన్నీ మర్చిపోయాం మేము ఎక్కడున్నాము ఏంటి అనేది. జస్ట్ మేము కష్టపడకుండా వెళ్ళాలి అనేది ఒకటే మా మైండ్లో ఉంది. నిజంగా అండి యూపీ మనుషులు చాలా అంటే చాలా మంచి వాళ్ళు. జస్ట్ మీకు లాంగ్వేజ్ వచ్చి ఉండాలి, వాళ్ళతో కరెక్ట్గా మాట్లాడాలి అంతేను. రియల్గా అండి ఆ ట్రక్ అతను అయితే ఎంత మంచోడో, ఎంత కమిట్మెంటో. మేబీ ఐ లెర్న్ సంథింగ్ అనమాట. దేనికైనా ఒక దాన్ని అనుకుంటే దానికి కట్టుబడి ఉండాలి అనేది నిజంగా ఇంకొకసారి తన దగ్గర నుంచి నేర్చుకున్నానని చెప్పొచ్చు. సో తనైతే ఆల్మోస్ట్ 3:30 అయింది. వాళ్ళ హోటల్ దగ్గర దింపి మళ్ళీ నన్ను ప్రణవిని మా హోటల్ దగ్గర దింపేదాకా తను నిద్రపోలేదు. ఎస్ ఆబ్వియస్లీ ఎవరైనా అమౌంట్ తీసుకుంటారు. బట్ ఆ అమౌంట్ తీసుకున్నా కూడా కమిట్మెంట్గా తను మమ్మల్ని సేఫ్గా తీసుకెళ్ళాడు కదా.
I really want to appreciate that guy. So bless him. And see here where we are. So ఆ ట్రక్ వచ్చేసి తనకి కిరణ్ అన్న మ్యాప్ కరెక్ట్గా పెట్టలేదు. సో తను పెట్టకపోవటం కూడా మంచిగా జరిగింది అని నా ఫీలింగ్. ఇక్కడైతే మేము జ్యూసీ బ్రిడ్జ్ మీద ఉన్నాము. చాలా అంటే చాలా బాగుందండి నైట్ వ్యూ ఈ బ్రిడ్జ్ పైన. మేమైతే ఫుల్ నైట్ వ్యూని కూడా ఎంజాయ్ చేసాము. ఎయిర్పోర్ట్లో ఒకదాన్ని చెప్పాను అనమాట. సో నైట్ వెళ్ళి చూడండి, యూ ఫీల్ లైక్ హెవెన్ అనేసి. వీఆర్ రియల్లీ ఫెల్ట్ లైక్ దిస్ ఇస్ హెవెన్, వీఆర్ ఇన్ హెవెన్ అన్నట్టు. సో ఫైనల్గా అలా అయితే ఫస్ట్ డిప్ కంప్లీట్ అయిపోయింది. సో బై 3:30 వీ రిటర్న్ అనమాట. 3:30 ఎర్లీ మార్నింగ్, అంటే 2 ఫిబ్రవరి. సో ఈ జ్యూసీ బ్రిడ్జ్ మీద వ్యూని ఎంజాయ్ చేస్తూ పిక్స్ చేస్తూ, సో ఇక్కడ ఎంత ఫన్ క్రియేట్ అయిందో తెలుసా జస్ట్ ఆ ట్రక్లో. నిజంగా వాళ్ళు మాకు పరిచయం అవ్వటం వల్లనే ఈ ఫస్ట్ డిప్ మేము సంగం దగ్గర తీసుకోగలిగాము. చాలామందికి ఒక డౌట్ ఉంది, సంగమం త్రివేణి సంగమం రెండు ఒకటేనా? సో సంగం దగ్గర తీసుకుంటే అదే త్రివేణి సంగమమా అనే డౌట్స్ చాలామందికి ఉంది. సో నా నెక్స్ట్ వీడియో చూడండి, దానికోసము నేను మళ్ళీ మేము త్రివేణి సంగమంకి వెళ్ళామా లేదా మేము మునిగిందే త్రివేణి సంగమమా. సో నెక్స్ట్ వీడియోలో నేను ఆ పార్ట్ కూడా కవర్ చేస్తాను. బోట్ రైడ్ స్టార్టింగ్ అవైలబుల్ ఉందా, లేదా జస్ట్ ఏదో ఒకటి స్టార్టింగ్లో మనం స్నానం చేస్తే సరిపోతుందా, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను కవర్ చేస్తాను. ప్లీజ్ లైక్, subscribe, follow for more videos.